బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా? సిఐఏతో కలిసి మోదీ హత్యకు స్కెచ్ వేసిందా? ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడు అనుమానాలు సంచలనంగా మారాయి. బంగ్లాదేశ్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఆయన మరణంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సిఐఏ ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్ తో కలిసి మోదీని హతమార్చాలని అమెరికా ప్లాన్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టెరెన్స్ జాక్సన్ చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్ కారులో కలిసి ప్రయాణించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతో ఆ అధికారిని ఢాకాలో మోహరించారని ప్రచారం సాగుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా? సిఐఏతో కలిసి మోదీ హత్యకు స్కెచ్ వేసిందా? ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడు అనుమానాలు సంచలనంగా మారాయి. బంగ్లాదేశ్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఆయన మరణంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సిఐఏ ఏజెంట్ యుఎస్ స్పెషల్ ఆఫీసర్ టెరెన్స్ జాక్సన్ తో కలిసి మోదీని హతమార్చాలని అమెరికా ప్లాన్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టెరెన్స్ జాక్సన్ చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్ కారులో కలిసి ప్రయాణించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతో ఆ అధికారిని ఢాకాలో మోహరించారని ప్రచారం సాగుతోంది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సంయుక్తంగా కుట్రను ఏ విధంగా భగ్నం చేశారు? అసలు జాక్సన్ మరణం ఏ విధంగా జరిగింది? ఎందుకు అలా చేశారు? శ్రీదేవి, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు నేషనల్ మీడియా వేదికగా ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగానే ఈ పూర్తి వివరాలను నేను వెల్లడిస్తున్నాను. అయితే ముఖ్యంగా అంటే బంగ్లాదేశ్ లో ఒక యుఎస్ కి సంబంధించినటువంటి ఒక సీనియర్ హై ప్రొఫైల్ ఉన్నటువంటి అధికారి మరణము ఆగస్టు 31వ తేదీన జరిగింది. టీజే జాక్సన్ ఇతడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సైనికులకు శిక్షణ ఇప్పించడం కొరకు అమెరికా గత సంవత్సరం నుంచి కూడా అక్కడ తనని ఉంచి ట్రైనింగ్ ఇప్పించినటువంటి ఒక ద్వీపంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పిస్తుంది. అయితే ఇదే అంశం అంటే ఇక్కడ బంగ్లాదేశ్ కి ఇతడి మరణానికి ఇక్కడ మోడీ తర్వాత పుతిన్ చర్చలకు, చైనా చర్చలకు మధ్య చాలా పెద్ద లింక్ ఉంది. ఒక్కసారి మనం ఫస్ట్ ఈయన మృతి చెందినటువంటి డాటాను మనం చెప్దాము. ఏదైతే టీజే జాక్సన్ ఆయన ఆగస్టు 31వ తేదీన ఉదయము ఒక హోటల్లో 808 రూమ్ నంబర్ లో మరణించాడు. అసలు ఎవరికి కూడా సమాచారం లేదు ఎలాంటి మరణం అంటే తను సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఏ విధమైనది కూడా ఎలాంటిది కూడా ఇతడు చనిపోయినటువంటి దాని మీద అమెరికా ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం కూడా చేయలేదు. హుటాహుటిన ఆయన చనిపోయిన తర్వాత వెంటనే అతన్ని అమెరికా ఎంబసీ ఆయన బాడీని తీసుకొని అమెరికాకు ఆయన ఉండేటటువంటి ప్రాంతానికి కరోలినాకు పంపించింది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇతడు బంగ్లాదేశ్ లో దాదాపు సంవత్సరం నుంచి కూడా అక్కడ ఉండి ప్రత్యేకంగా బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ గత ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు అక్కడ హసీనా ప్రభుత్వం కూలిపోయినటువంటి సంవత్సరము అదే నెలలో ముందు నెలలో అంటే ఆగస్టు ఇక్కడ మనకి జూలైలో ఇతడు బంగ్లాదేశ్ కి రావడము, తర్వాత బంగ్లాదేశ్ లో అల్లర్లు జరగడము, ఆ సమయంలో ఇతడు అక్కడ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఆయన చనిపోయే వరకు కూడా బంగ్లాదేశ్ లోనే ఉన్నాడు. అంటే ఇక్కడ సెకండ్ పాయింట్, ఇతనికి బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి అల్లర్లకు అమెరికా ఏదైనా కుట్రపండి ఈ విధంగా అక్కడ అల్లర్లకు జరగడానికి కీలకంగా వ్యవహరించారా అన్నటువంటిది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఏదైతే అమెరికా తర్వాత చైనా మధ్య పుతిన్ రష్యాకు సంబంధించినటువంటి ఈ మధ్యలో మూడు దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఒక్కసారిగా కూడా ఎప్పుడు కూడా చైనా భారత్ మీద మనకు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా కొంతమంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకోవచ్చు,
అక్కడ ఉగ్రవాదులు కూడా చైనా ఇచ్చినటువంటి సమాచారం వేరకే మేము ఇందులో అంటే ఆపరేషన్ సింధూర్లో మేము పాల్గొన్నాము అన్నటువంటి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పింది. కానీ అలాంటి చైనా ఎప్పుడు కూడా భారత్ పై చేసేటటువంటి అంటే దురాక్రమాలు అనుకోవచ్చు చాలా జరిగాయి. కానీ కొంత భారత్ ఎప్పటికప్పుడు కూడా చైనాను కట్టడి చేస్తుంది. అయితే అనుకోకుండా ఈ మూడు దేశాలు కలిశాయి ఎందుకు అన్నది కూడా చాలా మంది కూడా రాజకీయ విశ్లేషకులు అనుకోవచ్చు, సీనియర్ జర్నలిస్టులు అనుకోవచ్చు, దీని మీద చాలా వివరణాత్మకమైనటువంటి విశ్లేషణలు కూడా టెలివిజన్ ముఖంగా జరిగాయి. అయితే ఇతడు చనిపోయినటువంటిది ఏదైతే 31st రోజు చనిపోయినటువంటి రోజు ఇక్కడ మనకు చైనా తర్వాత పుతిన్ తర్వాత భారత్ కి సంబంధించినటువంటి ముగ్గురు చర్చల్లో పాల్గొన్నటువంటిది. ఇక్కడ పుతిన్ తర్వాత నరేంద్ర మోడీ ఒకే వాహనములో వెళ్ళినటువంటి సందర్భము, అదే అంటే రహస్య భేటీ జరిగినటువంటి డేటు కూడా ఆగస్టు 31. అంటే ఇక్కడ ఏదైతే రష్యా ఏదైతే సైన్యం అనుకోవచ్చు భారత సైన్యానికి సమాచారం ఇవ్వడంతో ఇక్కడ చైనాలోనే నరేంద్ర మోడీకి హత్యకు కుట్ర పన్నారు, దీనికి సంబంధించినటువంటిది కర్త కర్మ క్రియ ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి అందుతున్నటువంటిది సమాచారము, టీజే జాంక్షన్ దీనికి స్కెచ్ వేశారు అన్నటువంటి పూర్తి సమాచారము రష్యా సైనిక దళాలకు అందడంతో వెంటనే ఆ వాహనంలో ఏదైతే ప్రోటోకాల్ అంటే ఒక అధికారి వాహనంలోకి అంటే ఒక అధ్యక్షుని వాహనంలో కూడా ఇంకొక మరో అధ్యక్షుడు కూడా ఎప్పుడు కూడా చరిత్రలో ఈ విధంగా ఒకే వాహనంలో వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. కానీ ఆ రోజు నరేంద్ర మోడీ తర్వాత పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే వాహనంలో వెళ్ళినటువంటి సందర్భాన్ని మనము అంటే రెండు దేశాల మధ్య మైత్రి సంబంధం పెరిగింది ఈ విధంగా వెళ్లారు అన్నటువంటిది చాలా కథనాలు కూడా వినపడ్డాయి. కానీ ఆ రోజు 45 నిమిషాలు ఏదైతే వాళ్ళు 45 నిమిషాలు ఓకే కంటిన్యూ చేయండి. 45 నిమిషాలు ఏదైతే వెళ్ళినటువంటి సమయం ఉందో ఆ సమయంలోనే అక్కడ అతడు మరణించినటువంటి డేటు ఆగస్టు 31, ఇక్కడ ఏదైతే వాహనంలో వెళ్ళినటువంటి ఆగస్టు 31 రోజు ఆ రోజు ఏదైతే ఆయన కుట్ర జరిగినటువంటి విషయాన్ని చెప్పడంతో వెంటనే ఆయన సెక్యూరిటీ అంటే ప్రధాని నరేంద్ర మోడీ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని రష్యా అధ్యక్షుడు ఒక్కసారిగా కూడా తన వాహనంలోని తీసుకొని అక్కడంతా కూడా మొత్తం ఆ యొక్క సమావేశం అంతా కూడా జరిగేంత వరకు కూడా ఎప్పుడు కూడా రష్యా సంబంధించినటువంటి కనుసన్నల్లో ఇండియా తర్వాత రష్యాకు సంబంధించినటువంటి సైనికుల కనుసన్నల్లోనే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆ తర్వాత తిరిగి ఇండియాకి రావడం జరిగింది శ్రీదేవి. బట్ ఇంత అంటే చాలా పెద్ద స్కెచ్ చేసింది ఆ 45 నిమిషాల్లోనే. దీనికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ రష్యా అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వివరించినట్లు కూడా మనకు ఈ రోజు అందుతున్నటువంటి నేషనల్ మీడియా కథనాలు శ్రీదేవి. అయితే మలేషియా రాజధాని కౌలాలంపూర్లో నేటి నుంచి కూడా 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సుకు ప్రధాని మోదీ కూడా ప్రత్యక్షంగా హాజరు కాకపోవడానికి ఎస్పెషల్లీ రీజన్ ఇదే అయి ఉండొచ్చు అంటారు. అంటే మళ్ళీ ఏదైనా కుట్ర పన్నుతున్నారేమో అన్న ఆలోచనతోనే ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు అనుకోవచ్చా? ఇక్కడ శ్రీదేవి ఎప్పుడైతే మనకు ఇక్కడ అంటే ఈ రోజు ఏదైతే మలేషియాకు సంబంధించినటువంటి కౌలంపూర్లో జరుగుతున్నటువంటి చర్చలకు దాదాపు ఒక వారం రోజుల క్రితమే ఇక్కడ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీకి కాల్ చేయడము, అయితే నేను కొన్ని సందర్భాలు అక్కడికి రావట్లేదు అన్నటువంటిది చూచాయిగా చెప్పడము, మాకు దీపావళి ఉంది అని చెప్పడము, తర్వాత బీహార్ ఎన్నికలు ఉంది అని చెప్పడము, కొంత బిజీ షెడ్యూల్ ఉందని చెప్పడాన్ని దాన్ని పక్కకి పెట్టడము అన్నది కూడా ఒక ప్రోటోకాల్. తర్వాత గతంలో జరిగినటువంటి అనుభవాలు ఏదైతే అమెరికా కుట్రలు పన్నుతున్నటువంటి విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పడము, డిస్కషన్స్ ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా అంటే ఒకటి ఇంత పెద్ద విషయాన్ని మాత్రము ఎక్కడా కూడా ఇండియా మీడియా అనుకోవచ్చు, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎక్కడా కూడా దీన్ని డిస్కషన్ చేయలేదు. కానీ దీనికి సంబంధించినది కూడా ఎక్కడ చేయకుండా, ఎందుకనంటే ఒక విషయాన్ని మనము చెప్పాము అంటే అది దేశ భద్రత మీదనే చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. కానీ వాళ్ళు ఏదైతే పన్నినటువంటి కుట్ర అంటే ఇక్కడ భారత్లో అల్లకల్లోలు సృష్టించడము, భారత ప్రభుత్వాన్ని ఇక్కడ
మొత్తం అంతా కూడా అల్లకల్లోలం చేయడమే ఎప్పుడు కూడా సిఐఏ చేస్తున్నటువంటి కుట్రలు చాలా సందర్భాల్లో కూడా ఉన్నాయి. అందులో ఒకటి కూడా ఇది అనుకోవచ్చు. కానీ ఇందులో భాగంగానే ఎక్కడా కూడా ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై ఎక్కడా కూడా స్పందించలేదా అన్నది కూడా చాలా మనకు పెద్ద బిగ్ క్వశ్చన్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి ఒక ప్రోటోకాల్ కూడా, అంటే గతంలో జరిగినటువంటి అనుభవము, రష్యా పుతిన్ కి సంబంధించినటువంటి ఏదైతే చైనాకి సంబంధించినటువంటి శిఖరాగ్ర సమావేశంలో జరిగినటువంటి సెక్యూరిటీ పరంగా అప్పుడు జరిగినటువంటి అనుభవము ఈ రోజు కూడా వెళ్ళకపోవడానికి కూడా ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పవచ్చు. కానీ ఒకటి ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, అంటే ఈ అంశాన్ని ఇప్పటి వరకు కూడా ఇక్కడ భారత ప్రభుత్వం ఎందుకు దీని గురించి ప్రకటించలేదా అన్నటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. ఎప్పుడైతే 31న అక్కడ ఏదైతే మనకు అంటే అక్కడ పుతిన్ తో చర్చలు ముగిసిన తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2న ఇక్కడ ఒక శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ రోజు మొత్తం అంతా కూడా మీడియా అంతా కూడా ఉన్నారు. ఆయన చాలా చేసినటువంటి ప్రసంగం మాత్రము కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ రోజు చేసినటువంటి ప్రసంగములో అంటే చైనాతో సంబంధాలు చేసుకున్నందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా, నేను తిరిగి వచ్చినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా అన్నటువంటి 2 వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఆ మీనింగ్ మాత్రం అప్పట్లో కొంత చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు మాట్లాడారు? కానీ ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సంఘటనలకు మొత్తం అంతా కూడా ఓవరాల్ గా చూస్తే, అంటే నేను వెళ్ళిన శిఖరాగ్ర సమావేశంలో నన్ను అక్కడ హతం చేయడానికే అక్కడ కుట్రలు పడినటువంటి అమెరికా దేశానికి అంటే సిఐఏ చేసినటువంటి ఏదైతే కుట్రలు భగ్నం చేసినందుకు తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా అన్నటువంటిది నిగూఢమైనటువంటి అర్థం కూడా అందులో ఉంది అన్నటువంటిది ఈ రోజు కొంత మనకు రాజకీయ విశ్లేషకులు, తర్వాత సీనియర్ జర్నలిస్టులు డిస్కషన్స్ లో వస్తున్నటువంటి అంశం. అప్పుడు సెప్టెంబర్ 2న ఆయన ప్రస్తావించినటువంటి పదము ఒక శిఖరాగ్ర సమావేశంలో ఇదే అంశాన్ని మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏదైతే బంగ్లాదేశ్ లో ఉండి అక్కడ ప్రత్యేకంగా నిఘా నీడలో ప్రధాని కదలికలను ఎప్పటికప్పుడు కూడా వాకప్ చేస్తున్నటువంటిది చైనా, ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే చర్చల్లో అక్కడే ప్రధాని నరేంద్ర మోడీపై హత్యకు కుట్ర పడినటువంటి ఇక్కడ జాక్సన్ కి సంబంధించినటువంటి మరణము ఇప్పుడు ఒక మిస్టరీ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది ఎందుకు ఈయనకు సంబంధించినటువంటి ఆయన ఒక హై ప్రొఫైల్ అయినటువంటి వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటి అని ఈ రోజు నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రశ్నిస్తుంటే కూడా అమెరికా నుంచి కూడా ఎలాంటి సంబంధం రావట్లేదు. ఆయన ఏదైతే నివాసం ఉంటున్నటువంటి కరోలినా ప్రాంతానికి ఆయన బాడీని పంపించినప్పుడు కూడా పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి విషయాలను కూడా వాళ్ళ కుటుంబీకులు కానీ ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ కూడా ఉంటుంది. వాటిని కూడా ఎవరు కూడా సమాచారం ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా ఎవరికి కూడా అంటే దూరంగా ఉండే విధంగా కూడా ఆర్డర్స్ ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా బయటకు వస్తుంది. కానీ ఈ అంశం మాత్రము ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలో జరిగినటువంటి విషయాలకు ఈ రోజు మలేషియాకి సంబంధించినటువంటి శిఖరాగ్ర సమావేశానికి వెళ్ళకపోవడానికి వర్చువల్ లో ఈ రోజు ప్రధాని పాల్గొంటారు అన్నటువంటి విషయాన్ని మాత్రం ఒక చాలా కీలకమైనటువంటి మొత్తం మీద మాత్రం భారీ కుట్ర జరిగిందని చెప్పవచ్చు. అయితే కళ సమావేశానికి ట్రంప్ కానీ జపాన్ ప్రధాని టగేచా కానీ ప్రత్యక్షంగా హాజరవుతున్న నేపథ్యంలో కేవలం భారత ప్రధాని మాత్రమే ఎందుకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నారు? అంటే సెక్యూరిటీ పరంగా అంటే అక్కడ అంత సేఫ్గా లేదనా? సో వర్చువల్గానే అటెండ్ అవుదామని డిసైడ్ అయ్యారా? అంటే ఖచ్చితంగా ఏదైతే ట్రంప్ ఫోన్ చేసి అంటే అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఏదైతే కౌలంపూర్ శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినప్పుడు ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి విదేశాంగ శాఖ కూడా వెల్లడించింది ప్రధాని ఈ సమావేశానికి అటెండ్ కావటం లేదు. అంతేకాకుండా ఈ సమావేశానికి అటు చైనా అధ్యక్షుడు కానీ అటెండ్ కావట్లేదు, తర్వాత రష్యా అధ్యక్షుడు కూడా అటెండ్ కావట్లేదు. కేవలము భద్రతా నిమిత్తం మాత్రమే ఇందులో పాల్గొనటలేదు. అంతేకాకుండా వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు కూడా ఒక డీల్ కూడా లేదు. నిమిష
నిమిషానికి కూడా ట్రంప్ మారుతున్నటువంటి ఏదైతే మాటలు కూడా ఒకసారి మనము వేదిక మీద ట్రంప్ ఏదైనా కానీ ఒక మీడియా ముఖంగా ఒక క్వాలిటీ ఎప్పుడు కూడా ట్రంప్ దగ్గర ఉంటుంది. ఏదైనా ఒక చర్చలకు ఒక దేశాధ్యక్షులు కూర్చున్నప్పుడు ముందస్తుగానే ఒక ఫైనల్ వచ్చిన తర్వాత మీడియా ముఖంగా వెళ్ళి ఒక చర్చకు ఒక పులి స్టాప్ అని చెప్తారు. కానీ ఇక్కడ ట్రంప్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ మీడియా ముఖంగా కూర్చోబెట్టకుండా ఫస్ట్ ఇతనితో మాట్లాడేసిన తర్వాత ఓపెన్ ఏదైతే డయాస్ మీదనే ఒత్తిడి చేసేసి ఒప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు అన్నటువంటి ఆంక్షల నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా కూడా తగ్గకుండా అంటే భారత్ కు ముఖ్యంగా కూడా మన దేశ భవిష్యత్తు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ జాక్సన్ కుట్ర పన్నారు అన్నటువంటి పూర్తి సమాచారం కూడా రష్యా ఒకవైపు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ దేశ భద్రత ముఖ్యం కాబట్టి ఒకవైపు ఆర్థిక పరమైనటువంటి భద్రత కాబట్టి ముఖ్యంగా ఎక్కడా కూడా ఇప్పటి వరకు దాదాపు చైనా నుంచి వచ్చిన తర్వాత కూడా పలుమార్లు పలు శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నా కూడా వెళ్లకుండా ఉన్నటువంటి సందర్భాలు కూడా దీని వెనకాల ఇంత నిగూఢమైన అర్థం ఉందా అని ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగానే ఈ పూర్తి వివరాలను వెల్లడించడమైంది. కానీ ముఖ్యంగా ఏదైతే భారీ కుట్ర జరిగింది అన్నది మాత్రము వాస్తవము అంటే దీనికి సంబంధించినటువంటి నిజాలు కూడా నేషనల్ మీడియా ఒక్కొక్కటిగా కూడా బయట పెడుతున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.